చిన్ని గుండెలే తుళ్ళిపడనే పెనిమిటి చూసారా, 100లో ఒకటే ఉన్నా ఆ భగవంతుడు ఆ ఒక్కటిని ఒక్కటిగా కలిపాడు. ఇది మీ మనసులో ఉన్నది. వల్లి, వచ్చింది పెట్టమన్నావు, పెట్టాను, అయిపోయింది. ఇచ్చిన మాట తీరిపోయింది. అవును పెనిమిటి, తీరిపోయింది. ఇంకేంటి? మీ వేళ్ళు చూసుకున్నారా? నాకు గోరింటాకు పెట్టిన సమయానికి ఎంత ఎర్రగా పండాయో. లోపలున్న ఇష్టం ఈ విధంగా బయటపడుంటుంది. పెనిమిటి, కొంచెం కష్టమైనా నా కోసం మీరు గోరింటాకు పెట్టుకుంటారా? చివరి రోజు కదా పెనిమిటి. అదే, ఈ రోజు రాత్రితో మీరు నాకు ఇచ్చిన అవకాశం తీరిపోతుంది కదా. మళ్ళీ రాదు కదా పెనిమిటి చివరి కోరిక. నాకెవరు పెడతారు గోరింటాకు? నేను. నువ్వా? ఎలా? నీ చేతుకున్న గోరింటాకు చెరిపేస్తావా? సరే, నీ చేతులు కడుక్కుని గోరింటాకు పెట్టుకుంటాను. కడగకుండానే పెడతాను పెనిమిటి. పెనుటి, మీ ముందు వెళ్ళని కలపని చెప్తాను. గోరింట గిన్నెలో ముంచండి. ఇది నా జీవితం అని చూపిస్తున్నావా? బయటకు కనిపిస్తున్నదే జీవితం కాదు పెనిమిటి, అది మీకు తెలుసు. సరే పెనిమిటి, నా చేతుల్లో ఉన్న మిమ్మల్ని మీ చేతుల్లో పెడతాను. ఏమంటారు? మీకు కావాల్సింది ఇదేగా. మాట్లాడడానికి మీరు ఎలాగో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. కనీసం మీ చెయ్యైనా చాపండి నా కోసం. చివరి రోజు కదా. సంతోషం పెనిమిటి, చాలా సంతోషం. నా కోరికను అంగీకరించి తీర్చారు. ఏ సమయంలోనైనా మీ మనసుని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. మీరు పెట్టిన ఈ గోరింటాకు పండే విధానంలోనే నా భవిష్యత్ ఏంటనేది తెలుస్తుంది. వస్తాను పెనుటి.
మిసమిసలెన్నో జతపడిపోవే మనసా తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా మీ మనసులో నేనున్నది మీరెంత దాచాలనుకున్నా దేవుడు బయట పెడుతూనే ఉన్నాడు పెనిమిటి. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారనిపిస్తోంది. మీ చేతిలో చేరిన నన్ను ఇప్పుడేం చేస్తారు? ఏంటి పెనిమిటి? ఈ పిచ్చిది పెట్టిన గోరింటాకుని కడిగేయాలనుకుంటున్నారా? ఒక్కరోజు ఉండిపోయేదానికి నీ సంతోషాన్ని ఎందుకు కాదనడం? కడగను వల్లి. నీకన్నా ముందు నేను నిన్ను ప్రేమించిన వాడిని. అప్పుడు నీ చెయ్యిని ఎలా పట్టుకోవాలనుకునేవాడిని. ఇప్పుడు కలిగిన పరిస్థితుల వల్ల నీ చెయ్యి ఎలా విడిపించుకోవాలని చూస్తున్నాను. కనీసం ఇదైనా నా చేతి మీద కొన్ని గంటలు ఉండనివ్వు. ఇంక నేనేం చేయలేను. నీకు అన్యాయం చేయడం తప్ప నీకు నేను ఇంకేం చేయలేను వల్లి, ఏం చేయలేను. వావ్, ఎంత ఎర్రగా పండిందో. వల్లి వల్లి ఎక్కడికెళ్ళింది? ఇక్కడ లేదు. అన్నే గదిలోనే ఉందా? అనయ్య అనయ్య, వల్లి ఇక్కడుందా? ఇక్కడ ఎందుకుంటుంది? అదేంటన్నయ్య అలా అంటావు? ఆ పేపర్స్ ఏంటి? వల్లికి ఇంటితో సంబంధం లేకుండా నానమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వల్లితో నేను తీసుకోబోతున్న విడాకుల పత్రాలు. అన్నయ్య, అవును త్రిపుర, వల్లియే తన పూర్తి సమ్మతి తెలుపుతూ సంతకాలు చేయబోతున్న విడాకుల పత్రాలు. ఇది నీ మనసాక్షిగా చేస్తున్నావా అన్నయ్య? ఎలా చేస్తాననేది కాదు త్రిపుర, ఈ సమస్యకు పరిష్కారమే నాకు ముఖ్యం. అన్నయ్య, నీ మనసులో తనకు కూడా ఒక చోటుందని ఆశపడుతుంది. నువ్వు తన నుండి ఏం కోరుకుంటున్నావు, నీ నుండి తను ఏం ఆశిస్తుందో ఒక్క నిమిషం అన్నయ్య, నేను ఇప్పుడే వస్తాను. ఇవేంటో తెలుసా అన్నయ్య? మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్స్. వల్లి కోరుకుంటుంది తను శాశ్వతంగా నీతోనే ఉండాలని, నీతోనే బతకాలని. నా వల్ల తప్పు జరిగితే శిక్ష దానికెందుకు వేస్తున్నావు? నేను ఎదురుగానే ఉన్నాను కదా, నాకు శిక్ష విధించు. నలుగురికి తీర్పు చెప్పే పెద్దింటి కుటుంబమే ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం ఎంతవరకు న్యాయం అన్నయ్య? ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్ ఇంకొక్కసారి ఆలోచించు. ఇంకా ఆలోచించుకోవడానికి ఏం లేదు త్రిపుర. నా ఆలోచన అంతా ఒక్కటే, నానమ్మకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం.
నిలబెట్టుకుంటాను. సరే అన్నయ్య, సరే. ఒక ఆడపిల్ల జీవితం నీ ముందుంది. సంతకం వాటిపై పెట్టిస్తావు లేక వీటిపై పెట్టిస్తావు? నువ్వే పెడతావు. నువ్వే నిర్ణయించుకో అన్నయ్య. ఏ నిర్ణయాన్ని తీసుకుంటావో నువ్వే నిర్ణయించుకో. ఇక నీ ఇష్టం. వలి, ఏంటి టిప్పు అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు. ఏంటి ఏం లేదని అంటున్నావు? అదోలా ఉన్నావు. అసలు ఏం జరిగింది? గోరింట కెరగ పండలేదా ఏంటి? ఏది చేతులు చూపించు. ఇంతెరగా పండే కదా టిప్పు. ఇంకెందుకు మొహాలో పెట్టుకున్నావు? నీ ప్రేమ పండిందే. నీ పెళ్ళి అవుతుంది. అది కాదు వల్లి. ఎందుకు కాదే? అవుతుంది. ఏమైంది ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? నా గురించి కాదే, నీ గురించి. ఓ, నా గోరింటకెలా పండిందన నీ బాధ? చూడు, చూసావా ఎంత ఎర్రగా పండాయో? ఇప్పుడు హ్యాపీనా? మీ అన్నయ్య మనసులో నా స్థానం పదిలంగా ఉంది టిప్పు. ఇక మేము విడిపోం. అలా జరగాలంటే వల్లి, వల్లి, మీ అన్నయ్య నన్ను పిలుస్తున్నారు టిప్పు. నేను చెప్పేది వినవే. వచ్చి వింటానులే టిప్పు. పిలవక పిలవక మీ అన్నయ్య నన్ను పిలుస్తున్నారు. ఏం కావాలో ఏంటో. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు టిప్పు. వల్లి. వస్తున్నా పెనుటి. టిప్పు ఇప్పుడే వస్తాను. ఏ వల్లి, నువ్వు ఏ మాట మీదైతే ఇప్పటిదాకా ఉంటున్నావో ఆ మాటకి కట్టుబడి ఉండు. మనసు మార్చుకోకు. ఎలా మార్చుకుంటాను టిప్పు? అదెలా జరుగుతుంది? వల్లి వస్తున్నావా? వస్తున్నాను పెనుటి. వచ్చేసాను పెనుటి. ఏం కావాలి? నన్ను గెలిపిస్తానని నువ్వు నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి పిలిచాను. ఓ, దానికా? చెప్పండి పెనుటి, ఏం చేయాలి? ఒక్క మాట చెప్పండి, చేసేస్తాను. చేస్తావని పిలిచాను వల్లి. నలుగురిలో నన్ను గెలిపించాల్సిన సమయం వచ్చేసింది. మరి ఇంకేం పెనుటి, నేను రెడీ. ఏం చేయమంటారు? నేను గెలవాలంటే ఆ పేపర్స్ మీద నువ్వు సంతకం పెట్టాలి. అలాగే పెనుటి, తప్పకుండా. మీరేం చేయమన్నా నేను చేస్తాను. నా మాటకు విలువిచ్చి నన్ను 3 రాత్రులు మీ గదిలో ఉండనిచ్చారు. మీకు నేనిచ్చిన మాటను గెలిపిస్తాను పెనుటి. నా భర్తగా మీరు గెలవటం కోసం ఒకటేంటి, ఎన్ని సంతకాలైనా కళ్ళు మూసుకొని పెట్టేస్తాను. ఏ వల్లి, అవేంటో అడగవా? నమ్మకం ఉంది పెనుటి. నేను కొల్చే నా కార్తికేయుని పైన, ఈ కార్తికేయుని పైన నాకు చాలా నమ్మకం ఉంది. నమ్మకం ఉన్న చోట అనుమానం ఉండకూడదు పెనుటి. ఇక్కడే కదా సంతకం పెట్టాలి? పెనుటి, మీరే గెలిచేశారు. సంతకాలు పెడితే మీరు గెలుస్తానన్నారుగా, పెట్టేశాను. మిమ్మల్ని గెలిపించేశాను. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది పెనుటి. మిమ్మల్ని గెలిపించేశాను. చెప్పండి పెనుటి, ఇంకేమైనా చేయాలా? చాలు వల్లి. ఇచ్చిన మాట ప్రకారం నన్ను గెలిపిస్తున్నందుకు ఈ సంతకాలు చాలు. ఇంకేం అవసరం లేదు. థ్యాంక్స్ వల్లి. అదేంటి పెనుటి, నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? భర్తగా మిమ్మల్ని గెలిపిస్తే నేను గెలిచినట్టే కదా. చూసారా పెనుటి, మీరు పెట్టిన గోరింటాకు ఎంత ఎర్రగా పండిందో?
మీ చేతులను ఒకసారి చూపించండి. మనిద్దరి కోరికలు ఒకటే అని పండిన గోరింటాకు రుజువు చేస్తుంది కదా పెనిమిటి. వద్దంటూనే మన పేర్లు చేతులు మారాయి. ఒకరినొకరం కలుపుకున్నాం, కలిసిపోయాం. నిజం మాట రూపంలో కాకపోయినా మనసు రూపంలో బయటకు తెలుస్తుంది పెనిమిటి. తెలిసింది. సరే, మీరు మాట్లాడలేకపోతున్నారని నాకు అర్థమవుతోంది. మీరు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను పెనిమిటి. ఉండండి, మీకు వేడిగా కాఫీ తీసుకొస్తాను. వద్దు. పర్లేదు, తాగండి. వద్దు వల్లి. పోనీ ఏం కావాలో చెప్పండి. ఏమొద్దు, ఇంక నువ్వు వెళ్ళు. సరే పెనిమిటి, ఏమైనా కావాలంటే ఇప్పుడు పిలిచినట్టు పిలవండి, వచ్చేస్తాను. ఇక నువ్వు ఇక్కడ ఉండవు వల్లి. సారీ. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకంతోటే నా నుంచి నిన్ను దూరం చేస్తున్నాను. సారీ. సారీ వల్లి. ఏ వల్లి, వల్లి అన్నే సంతకం పెట్టమన్నాడా? పెట్టమన్నారు, పెట్టాను. పెట్టావా? అవును, మీ అన్నయ్యని గెలిపిస్తానని మాటిచ్చాను టిప్పు. సంతకం పెట్టి నా మాట నిలబెట్టుకున్నాను. నా పెనిమిటిని గెలిపించాను. భర్తని భార్య ఎప్పుడు ఓడిపోనివ్వకూడదు కదా టిప్పు. రేపు నువ్వైనా అంతేనమ్మా మరదలమ్మా. అన్నే నీతో సంతకం పెట్టించుకుంది దేని మీద నీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది టిప్పు. ఇచ్చిన మాటకు సంతకం సరిపోతుంది అన్నారు, సంతకం పెట్టాను. ఆయన గెలిపే కదా టిప్పు నాకు కావాల్సింది. మిగతావి తెలుసుకొని నేనేం చేస్తాను? ఏంటే మొగుడి పైన ఇంత గుడ్డి నమ్మకం పెట్టుకున్నావు? దీనికోసమేనా? ఇన్ని బాధలు అనుభవించావు దీనికోసమేనా? ఏమైంది ఇప్పుడు? సంతకం ఎందుకు పెట్టా? ఒక్క సంతకంతో నా తలరాత మారిపోతుందా చెప్పు? నాకేదో అవుతుందని నువ్వు తెగ ఫీల్ అవ్వకు. నాకేం కాదు. నేను నా పెనివిటికి పాలు తీసుకెళ్తాను. ఏం కావాలని అడుగుతున్నా వద్దంటున్నారు మీ అన్నయ్య. ఆయన వద్దన్నంత మాత్రాన వదిలేస్తానా? పాలు పెట్టి తీసుకెళ్లి చిన్నపిల్లడికి అన్నం తినిపించినట్టు 4 మాటలు చెప్పి తాగించేస్తాను. మా ఆయన కడుపు ఎప్పుడూ నిండుగా ఉండాలి, వెలితి కాకూడదు. అత్తలు ఈరోజు ఆలస్యంగా లేచారా? ముందు నువ్వెక్కడికి వెళ్ళావే? ఎక్కడికెళ్ళాను? ఓ, పందెంలో గెలిచానో లేదో మీకు చూపించలేదనా? ఇదిగో చూడండి, బాగా పండింది కదా. నా గెలుపుకు చిహ్నం ఈ ఎరుపు. కే అంటే కార్తికేయ, వి అంటే వల్లి. బాగుంది కదా? ఈ పేర్లలాగే మా జంట కూడా బాగుంటుంది కదా తేలు. నోరు మీవే. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? ఈ గోరింటకి ఎవరు పెట్టారు? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తానత్తయ్య? నా పెనిమిటి గదికే. గోరింటాకు పెట్టింది కూడా ఆయనే. ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. ప్రేమగా పిలిస్తే వెళ్ళాను. ఏయ్, నాటకాలు ఆడకు. నీ బండారం మొత్తం బయటపడింది. నీ తంతు అందరికీ తెలియడానికి ఇక ఎంతో సమయం లేదు. అత్తయ్య, ఏమైంది? మొత్తం తెలిసిపోయింది అత్తయ్య. ఈ వల్లి చేస్తున్న ఘనకార్యాలు తెలిసిపోయాయి. మీకు తెలియాలని పిలిచానత్తయ్య. ఏం జరిగింది? వల్లి చేతికి గోరింటాకు చూశారత్తయ్య. నిన్న మాతో నా కొడుకు చేత గోరింటాకు పెట్టించుకుంటానని ఛాలెంజ్ చేసింది. పెదబాబు తన మాట వినకపోయేసరికి ఎలాగన్నా నెరవేర్చుకుంటాను అంది. ఏం చేస్తుందా అని చూస్తే నిజమేంటో బయటపడిందత్తయ్య.